ఈ స్టెమ్ స్టూడెంట్స్లో డెవలప్డ్ కంట్రీస్లో మనకి ఎలా ఉంటుందంటే స్కూల్స్ అనేది వేరే ఆర్గనైజేషన్స్తో టైఅప్ అయ్యి లైక్ సోషల్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ లైక్ ఆర్గనైజేషన్స్ లైక్ అస్ స్టెమ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ లైక్ అస్ మాతో టైఅప్ అయ్యి ఏంటంటే వాళ్ళ స్టూడెంట్స్ని 9th క్లాస్ 10th క్లాస్ నుంచి స్టెమ్ టూర్కి అంటే ఒక 10 days టూర్కి పంపిస్తారు. అంటే యూఎస్ వాళ్ళు యూకే వెళ్తారు, యూకే స్టూడెంట్స్ యూఎస్ వెళ్తారు, లేకపోతే ఆఫ్రికా వచ్చి కొంచెం సోషల్ అవేర్నెస్ వర్కింగ్ అంటే ఆ క్రాస్ కల్చర్ లెర్నింగ్ అనేది వాళ్ళకి నేర్పిస్తారు బేసికల్లీ. ఇప్పుడు మన ఇండియా ఉందనుకోండి, మరి ఎక్కడికి వెళ్తారు? సో దాని గురించే మేము వర్క్ చేస్తున్నాం అనమాట. ఇక్కడి నుంచి ఏంటంటే అట్లీస్ట్ మనం డెవలప్డ్ కంట్రీస్ లైక్ సింగపూర్, దుబాయ్ ఇట్లాంటి తీసుకెళ్ళి వాళ్ళకి క్రాస్ కల్చర్ లెర్నింగ్ అనేది నేర్పించాలని. ఎందుకంటే ఈ మన యూఎస్లో ఈ స్టెమ్ టూర్స్ వల్ల వాళ్ళు తిరిగి వచ్చి దాంట్లో ఆ కరికులంలో రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. చాలా నాలెడ్జ్ గెయిన్ అవుతుంది కదా. ఫస్ట్ టైం రిపోర్ట్ సబ్మిట్ చేసి దానికి క్రెడిట్స్ తీసుకొని దానిలో పాస్ అవ్వాలి కూడా.